இந்த வயசுக்கு இந்த பிள்ளை இருக்குன்னு தெரியுமாடா? அது முன்னால நெஞ்சு தெரியற மாதிரி பனியனும் முட்டி தெரியற மாதிரி ட்ரவுசர் போறியா? నాకు అర్థమైంది. ఏమర్థమైందిరా నీకు? ఏమర్థమైంది? ఒళ్ళు తెచ్చేలాగా బనీను ముట్టి తెచ్చేలాగా చెడ్డ వేసుకుంటావా అన్నట్టు. అదే యాక్చువల్ గా తలపతే బాగా చేసిండి సీన్. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? చాలా రోజులు గ్యాప్ వచ్చింది, అందుకే గ్యాప్ ని కవర్ చేయడానికి మళ్ళా ఒక రీమేక్ మూవీ తోటి వచ్చినాం అనమాట. ఏం రీమేక్? ఆ పేరు కూడా చెప్పొచ్చు కదా, సినిమా పేరు. మా అందరం ఎప్పుడు లో ఉన్నప్పుడు ఆ మూవీ చూసి చాలా నవ్వుకుంటాం, అంటే చాలా ఫన్ ఫీల్ అవుతాం అనమాట. అది ఏదో కాదు, నువ్వు నాకు నచ్చావు. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. ఇదైతే పక్కా నన్ను అంటుండు, కానీ నేను వెళ్ళిపోగానే ఫస్ట్ ఆడే వస్తాడు నాతో పాటు. అది వేరే విషయం. విపింగ్ గారు నిన్న ఎందుకు అంటే చెప్పాలా, వానికి ఎడక ఓలా అంటే చాలా ఫస్ట్ నీ పేరు పెడతారు అనమాట. వాడేది ఇనిషియేట్ చేసేది మెల్ల అట్లా. మీ ఇద్దరు కలిసి అక్కడ పోయినాక ఆల్రెడీ ఆడ కార్నర్ సీట్ లో మన సాయిగాడు ఉంటాడు అనుకో, అది వేరే విషయం. కార్నర్ సీట్ లో ఒక్కడే కూర్చొని ఉంటాడు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? బ్యాగ్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు. అయ్యగారికి నచ్చదు. సారీ, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. ఇది కిటికీలు తెరవడం అయ్యగారికి నాకు నచ్చదు. రూమ్ లో నీలాగానే ఉంది కదరా రెడ్డి. ఇది కరెక్ట్. అయ్యగారికి నచ్చదు కాదు, ఎట్లా అంటే హౌస్ ఓనర్ మనకు రూమ్ ఇచ్చినప్పుడు ఒకటి చెప్తాడు, కాకపోతే ఎవరైతే ఆ ఇంట్లో మెయిన్ ఉంటాడు బ్యాచెస్ దాంట్లో, వాడు అందరికి వేరే చెప్తాడు అనమాట. అక్కడ ఉంటే నాకు నచ్చదు, ఇక్కడ ఉంటే నాకు నచ్చదు, అట్లుండదు ఇట్లుండదు అని చెప్పి. నీ గురించి నువ్వే చెప్తున్నావు. అయితే ఇన్నర్ వేర్ వేసుకోవాలా వద్దా అని కూడా ఆన్ పర్మిషన్ ఉండాలి. అట్లుంటుంది రూల్స్. ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. கிடைச்சதா? பீச்ல ஒரு கூட்டம் அங்கிள், காத்தே வரல. சரி வீட்டுக்கு போறோம், திரும்ப வந்தா வர வழியில. కాదు, తలపతి ఇడు కనిపిస్తలేడు. గ్రీన్ లో గ్రీన్ కలిసిపోయింది. అరే ఈయన సారీ అన్నా, కొంచెం గోడ నుంచి బయటికి రా అన్న. జూలైలో కష్టంలో ఉండి బయటికి రమ్మన్నట్టు గోడలో ఉండి బయటికి రావాలా? சரி வீட்டுக்கு போறோம், திரும்ப வந்தா வர வழியில நம்ம மாயக்கா போட்டிருந்தாங்க, அதான் பாத்துட்டு வந்தா லேட் ஆயிடுச்சு. யாரது மாயக்கா? சகிலா சகிலா சகிலா. யாராது? అలా పాతవన పతికి தெரியுமே, நீங்க பார்த்ததெல்லாம் నీ పట్టు మరి ఇంత ఓపెన్ గా చెప్తారా అరవై కోయిలో పోయినా అని? అదే కదా, ఆడ ఒక సెకండ్ షో సినిమాకి ఆడ అంత వేసుకుండు. అదే కదా, ఇక్కడేమో డైరెక్ట్ సైకిల్ అంట. మా ఆడన్నా ప్రొఫెషనల్ బోర్ కొట్టి మూవీకి వెళ్ళిండు, బీచే బోర్ కొట్టి మూవీకి పోయిందంటే. అదే కదా, అది కూడా నార్మల్ సినిమా కాదు, షకీలా సీక్రెట్ సినిమాకి పోయిండు చెప్పాలా అరవై. అది కూడా అంటే ఇంట్లో ఎక్స్ట్రీమ్ ఉంటది కదా ఏదైనా సరే. అందుకే తమిళ్ సీన్స్ కొన్ని ఓవర్ ద టాప్ చేస్తారు, ఏదైనా బీజిఎం అయినా మాస్ సీన్లు అయినా ఎగ్జాగరేట్ చేస్తారు, కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయి. అంటే వాళ్ళకి అది ఇష్టం, మనకి కొంచెం సటిల్నెస్ ఇష్టం. என்ன பண்ண நீ? என்னென்ன பண்ண? ஒரு டிசிப்ளின் வேணா, கண்ட இடத்துல போடுற. இப்போ என்ன அங்க போற? నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఆ ఇంట్లో పెయింటింగ్లు ఎందుకు అంత అజీబ్ ఉన్నాయి గోడలకి అని చెప్పి. అప్పండి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునే కన్వర్సేషన్ లేదు నాకు అన్నంతా. ఇంతోందేమాట గ్రీన్ మొత్తము, ఈడ ఇంకో గ్రీన్, ఆ ఎంకల మొత్తం గ్రీన్ స్క్రీన్ అవసరం పడుతుందో ఎప్పుడు బ్లూ స్క్రీన్ అవసరం పడుతుందో తెలియదు కదా. డైరెక్ట్ గోడలకి వేసేసారు కలర్. இந்த நக்கலு நயாண்டி எட்டக்கு எகடாசி குத்தல் నాకు ఒక్కనిగా నీకు అట్లా అనిపించిందా? ఎటకారాలు అనరా. இந்த நக்கலு நயாண்டி எட்டக்கு மடக்கு எகடாசி குத்தலு குசும்பலு இதெல்லாம் பொள்ளாச்சியில வச்சு புதைச்சிட்டு வந்துரு, தெரியுதுல்ல? சரிங்கண்ணா. ఏయ్ నీకు ఏమేమి వినిపిస్తున్నాయి కదా పండగలు అవుతున్నారు. అదే చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి అందులో. ఎటకారాన్ని 10 రకాలుగా చెప్పిండ్రా అంతే. విపిన్ నువ్వు మంచోడిరా, నీకు తెలియదు ఇవన్నీ.
అయ్యో ఏమేమో వినిపిస్తున్నాయి. పెళ్లి తప్ప ఇంకా అంబిషన్స్ లేవా నీకు? నిజానికి పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకోవడమే. అసలు నా అంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ నైటే నిన్ను ఇది ఓడోదే అంతే. ఓడోసిన అంబిషన్ ఏంటంటే 100K సబ్స్క్రైబర్స్ కాగానే ప్రపోజ్ చేయడం, అది వన్ అంబిషన్. ఎస్. సో గైస్, మా వాడు అంబిషన్ రీచ్ అవ్వడానికి మీరే హెల్ప్ చేయాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అరే ప్రతి వీడియో లేదురా. అంటే ప్రపోజ్ చేస్తాడు 100K అయితే, ధైర్యం తెచ్చుకోండి, ఇంకేదో అనుకోకండి. ఓకే. ఏంటతను అంత కష్టపడుతున్నాడు? కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. బాడీ చాలా బాగుంది. బయోడేటా చాలా చండాలంగా ఉంటుంది. ఎంత జిమ్ కు అయినా కూడా బాడీ ఉన్నా కూడా బయోడేటా ఇంపార్టెంట్ అంటున్నారు. అది కానీ అట్లా బాడీ చేసేటోడు అక్షయ్ గాడు ఒకటే రమ్మన్న దాంట్లో. అక్షయాడు జిమ్ లో పక్కన ఇట్లానే ఉంటాయి టాక్స్. ఉంటాయి నీకు కూడా తెలుసు. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. నువ్వు జిమ్ చేయకుండా టాక్స్ ఎందుకు తింటున్నారు ఆయన జిమ్ అంటే అది రే రామ్ బంతి అది మన రూమ్ అన్నమాట. అట్లనే ఉంటది. ప్రణీతుడు వచ్చినట్లు కోపంగా సాయాడు గిన్నెలు అడిగినప్పుడు ప్రణీతుడు వస్తాడు రూమ్ లోకి. గిన్నెలు బట్టలు అట్లా ఉన్నప్పుడు కూడా వచ్చిండే. సేమ్ అదే బనీనా అదే నిక్కర్ ఉంటుండే. ఎక్సర్సైజ్ చేసినాడు అంతే. బాత్రూమ్ అడిగేసి వస్తుండే అట్లా బయటికి. మరీ ఘోరంగా. అరే రియాలిటీ రా, వీకెండ్ నాటనే కదరా. నాకు తెలిసి కార్తీక దీపం సీరియల్ లో కూడా ఇన్ని కష్టాలు ఉన్నావు కదరా బాబు. అది పెట్టు. ఇప్పుడు మన తలుపు తీ. ఇప్పుడు మన అంటే ఇప్పుడు మన వసీగర తలుపు తీ. ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినా నేను. డబ్బులు టెక్నిక్ పట్టుకోవడం ఏదిరా అసలు. ఉట్టుంటి అని తెలియాలి కదా. ఈవినింగ్ పిచ్చ పోదామా? అయ్యో ఏ డాడీ గిటే బ్యాక్ సైడ్. పొదలలో కూతుండేదిరా. చూపిస్తుండే. నవ్వుతే ఫీల్ అవుతారు. నేను నవ్వద్దని చాలా ట్రై చేస్తున్నారా. నవ్వురా, ఎవరొద్దన్నారు. అసలు ఈ సీన్ నవ్వనికే వేసారు కదా, ఎందుకు నవ్వద్దు? నవ్వుర్రా కామెడీ సినిమా, కామెడీ మూవీ. నార్మల్ ఇట్లా చూపించచ్చు. ఇదేంది మీకు కామెడీ కావాలా వద్దారా సీన్ మూవీ అంటే అట్లానే ఉంటది. యాక్చువల్ గా తలపతి బాగా చేసిండు సీన్. నాకు ఇదే నవ్వొచ్చింది. నాకు మరి జెన్యున్ గా నవ్వొచ్చిందంటే దీన్ని మనం అది 30 సార్లు చూసినాం. మరి నువ్వు నాకు నచ్చావు కాదు. ఇది ఈ నవ్వు వేరే, ఆ నవ్వు వేరే, చాలా డిఫరెన్స్. ఆ నవ్వుకి అంతే. కన్నా అల్లకంటే ఇల్లు ఆశ బాగుంది. పడ్డదా? ఏహే రహా నహీ జాతా, తడప్ హీ ऐसी है ना. नहीं सोके सोके सोके. అప్పుడు వర్కౌట్ అయింది అది. ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేసిండు అది. ఏది ఒక్కడిలో ఉరకడానికి కట్టబొమ్మకి சொல்லி ఫుల్ కొరచడం. అరే ఏముందిరా, మంచి దండం మీదనే అరిసిండు కదరా. అదే కదా, అది కూడా అర్థమవుతుంది. என்ன இது கூட தெரியாது. செட்டிங்கண்ணா, ஜெட்டி செட்டி தெரியாதா?
ஏன் இதுக்கு முன்னால நான் இதை பார்த்ததே తమిళ కూడా చెడ్డి అంటారు అయితే తమిళ ఇష్టమా ఇప్పటి నుంచి తమిళ రాదన్న వాళ్ళకి చెడ్డి చెడ్డి అంటారు ఇవాళ ఎందుకురా రెడ్డి అని రోజు చేస్తున్నావు ஏன் இதுக்கு முன்னால நான் இதை பார்த்ததே ఆ దండం చూసినావా సేమ్ మన రూమ్ లో ఉన్నట్టు ఉంది కదా సాయి మీ రూమ్ లో అదే సేమ్ సాయిగడ అట్లనే ఆరేస్తుండే ఏముంది దండం మీదనే ఆరేసిన కదా అంటే దండమే రూమ్ లో ఉంది అంటే మరి నా చెడ్డి కూడా అట్లనే ఆరేస్తుండే నేను నాస్టాల్జియా గుర్తుకొస్తున్నాను నా బట్టలకు ప్లేస్ చేయకపోతుండే సాయిగడు మీ చెడ్డీల గురించి ఎవడు అడిగిడరా ఇక్కడ మనం రీమేక్ చేస్తున్నామా లేకపోతే రీమేక్ రియాక్షన్ లేకపోతే మీ చెడ్డీ రియాక్షన్ అరా ఇది మనం కూడా రీమేక్ చేస్తున్నాము వాడికి ఇది చూసినప్పుడల్లా సాయిగాడికి గుర్తుకొస్తున్నాయి అని ఏది బాబుజీ ఇదే ఏది టార్చర్ మనకే வீட்டுல வயசுக்கு வந்த பிள்ளை இருக்குன்னு தெரியுங்களா அது முன்னால நெஞ்சு தெரியற மாதிரி பண்ணினா முட்டி தெரியற மாதிரி டவுசர் போறியா அசிங்கமான உனக்கு కొంచెం ముట్టరా ముట్టి தெரியற மாதிரி டவுசர் போறியா అసిங்கமான ఉనకు నాకు అర్థమైంది ఏమర్థమైందిరా నీకేమర్థమైంది తెలిసేలాగా పని ముట్టేలాగా చెడ్డి వేసుకుంటావా అన్నట్టు అదే ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు కదా ఇంద్రాన్ని చేసేది అని చెప్తుండు ఇదే నెక్కర పెట్టింది జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు చాలా కలిసిపోతున్నాయి అలా ఏం కలిసిపోతున్నాయి మాటలు చెడ్డి ఇంకా ఆడబెట్టు ఏడా మన ఏమంటారు సాంబార్ పెట్టు మొత్తం కాఫీ తీసుకుంటే బాగుంటది 2 సాంబార్ ఇడ్లీ సాంబార్ వేడిగా ఉండాలి కొంచెం టైం పడుతుంది పర్లేదు వెయిట్ చేస్తాం నేను చెప్పేది తీసుకురావడానికి కాదు అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం వెళ్ళు నాకే సాంబార్ బాగుంది కదా అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ముందే సాంబార్ దగ్గర నువ్వు జాగ్రత్త నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా రోజు తింటున్నా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటున్నా నేను షేక్ హ్యాండ్ తో ఇస్తారమ్మా ఫోర్త్ ఎవరు మండుతున్నట్టుంది వేడిగా ఉందా సాంబారు ఇప్పటికీ డేంజర్ అది కానీ హీరోయిన్ లవ్ చేసుకుంటూ అక్కడ లవ్ వచ్చిందిరా సాంబారు ఎప్పుడన్నా అట్లా అయిందారా ఓడోస్ దానికి అయి ఉండాలి చిన్నప్పుడు స్కూల్ పోయినప్పుడు లేదు నేను జాగ్రత్త సాంబార్ దూరం పోతున్నప్పుడు కాదు చిన్నప్పుడు స్కూల్ పోయినప్పుడు సాంబార్ చాలా దైద్యంగా ఉంది నాకు కాదు ఎవరికైనా వస్తే అట్లే పంపిస్తారు కదా ఏదంటే అదే పంపించేస్తారు మా క్లాస్ సురేష్ అని ఉంటుండే గలీజ్ గాడు ఇప్పుడు సురేష్ వీడియో చూస్తే అన్నం గుర్తుపట్టలే వాడు నేను గుర్తుపట్టాడు కానీ నువ్వు అది కూడా గుర్తుపెట్టుకోలేవు ఇప్పుడు పెంట అట్లాంటిదిరా ఈ వీడియో విషయం ప్రతి ఒక్క సురేష్ గారు అట్లనే అనుకుంటాడు. ஹலோ எஸ் சார் பிரியா வெறும் காஃபி சாப்பிட்றத விட சிம்பிளா ஒரு டிஃபன் சாப்பிடுவோமா 2 சாம்பார் இட்லி சாம்பார் சூடா இருக்கணும். రెస్టారెంట్ లా లేదు బేకరీలా ఉంది. నీ అమ్మ నిజంగా రెస్టారెంట్ లో అట్లెట్లుంటది బేకరీలా ఉంది. ஏன்னா பாருங்க இன்னும் கொஞ்ச நாள்ல நீங்க கல்யாணம் பண்ணிட்டு அமெரிக்கா போயிட போறீங்க. அதுக்கப்புறம் நீங்க யாரோ நான் யாரோ இருக்க போற இந்த கொஞ்ச நாளைக்காவது நம்ம హ్యాపీగా జాలీగా అంటే కాదు నువ్వెవరో నేనెవరో అన్నాడు కదా అందుకే అట్లా అక్కడ ఇట్లా అజయ్ పెట్టి చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటైనా చెప్తా అప్పటిదాకా నవ్వుకుంటూ ఉన్న ఆడియన్స్ ఒకేసారి ఎమోషనల్ గా కావడానికి వచ్చింది. అదే మళ్ళా నవ్వుతారు చూడండి, మళ్ళా నవ్వుతారు చూడండి. ఏంటి మొక్కలో అంత అర్థం ఉంది మరి లేదేటి? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎనీ హ్యాండ్ నో ప్రాబ్లం.
ఏ మాటకి మాట చెప్పుకోవాలి. ఇక్కడ ఉదుకోవడం మాత్రం తలపతి బాగా ఉదుకున్నాడు రా. అలా అసలు చూపించలేదు, మీద పడ్డట్టు చూపిస్తారు. ఇలా మరి సెంటర్ పాయింట్ లో పడ్డట్టు. ఏంద్రా అది డీటెయిలింగ్ రా, డీటెయిలింగ్. డీటెయిల్ మరి ఇంతగానో ఉండొద్దురా. నువ్వు రిలేట్ అవ్వాలంటే ఆ పెయిన్ నీకు కూడా తెలియాలి కదా. యా 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 4DX లో పోతే నీకు కూడా తెలుస్తుంది. పక్కా తేడానే ఉందిరా. ఆడింద్రా అసలు. ఎవడురా నువ్వు? మొత్తం ఎందుగా? అరే ఈ పడ్డది ప్యాంట్ మీద కదరా, కొంచెం చెట్టు మీద కూడా. అరే షర్ట్ అని ఇవ్వాలి, మాస్క్ కూడా ఇచ్చిండే. కొంచెం అతి ఇవ్వాలి కదరా, సేమ్ చేస్తే మంచిగా ఉంటది కదా. అరే వెంకటేష్ చెడ్డే ఎంత నవ్వు వచ్చింది. అట్లాంటి తలపోతే వేసుకున్నా అనుకో వేరే లెవెల్ ఉంటుండే, అందుకనే పెట్టలే. బానే ఉందిరా అది, బాగా కవర్ చేసి చెప్పాలంటే. కామిక్ కాన్ కి వెళ్ళొస్తుండే ఇప్పుడే. ఏముంది క్లాప్స్ బా. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఇప్పటి వరకు చూసిన సీన్స్ లో మీకు బెస్ట్ సీన్ ఏదనిపించిందో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో తెలుగులో ఉన్న నువ్వు నాకు నచ్చావు మీరు ఎన్నిసార్లు చూసారో ఒకసారి కామెంట్ చేయండి. ఎంతవరకు ఎంతమంది ఎన్నిసార్లు చూసారు అని. ఏం చేస్తావు తెలుసు. See you, bye bye. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.